ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు యెషయా గ్రంథము 29:19 నుంచి ఒక వాగ్దానం విందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దేవుని యందు ఒక వినయముతో దీనంగా మనం ఉంటే, ఆయన మాటలు మనము లోబడడానికి ఇష్టపడితే వారి యొక్క సంతోషము అధికంగా ఉంటుందంట. మామూలుగా కాదు, అధికమైన సంతోషం దేవుడిస్తాడు. కావాలని మనతో కొట్లాటలు పెట్టేవాళ్ళు, కావాలని మనతో జగడమాడేవారు దేవుడు దూరపరుస్తాడు. అంతేకాదు, కావాలని జరుగుతున్న కార్యాలు, సాతాను ఇబ్బందులన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడైతే ఎవరైతే దేవునికి లోబడతారో వారికి వినయం ఎక్కువ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడు చెప్పిన ప్రతి మాట మనం వినడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవిస్తే యు ఆర్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. అలాంటి వారికి దేవుడు చాలా సంతోషాన్ని దాచిపెట్టాడంట. ప్రతిరోజు మనం చూస్తున్నాం, ఏదో ఒక కార్యంలో బాధపడుతున్నాం, ఏదో ఒక చిన్న విషయంలోనే కావచ్చు, ఆర్థికంగా, అనారోగ్య విషయంలో, మనుషుల విషయంలో, డబ్బు విషయంలో, అలాగే కుటుంబ విషయంలో, అలాగే మన అవసరతల విషయంలో కూడా మనము కొన్ని విషయాల్లో మనం కృంగిపోతూ ఉంటున్నాం. కానీ ఈ కృంగుదల ఎందుకు వస్తుందంటే మనం ఎక్కడో దేవునికి లోబడట్లేదు. దేవుని యొక్క మాట లోబడిన వారికి సంతోషము ఇంత అంత కాదు, అధికంగా ఉంటుంది. యోబు గ్రంథంలో భక్తిహీనుల సంతోషం నిమిషం మాత్రమే ఉంటుందంట. కాబట్టి మనం అనుకుంటున్న సంతోషం ఈ లోకంలో మనకిచ్చేది ఓన్లీ ఫర్ అ మినిట్, ఒక్క మినిటే. అయితే దేవుడు మనకిస్తే ప్రతిరోజు కూడా ఆయన మాటలకు మనం లోబడి ఆయనను మనం ఇష్టపడితే, ఆయన మాటలంటే ఇష్టపడితే, ఆయనకి వినయం చూపించాలంటే ఆయనకు లోబడితే చాలు, ఆయన మనకి అధికమైన సంతోషం దయచేస్తాడు. ఈరోజు ఎక్కడైతే నువ్వు కృంగిపోతున్నావు, ఎక్కడ దుఃఖపడుతున్నావు, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట వింటున్నావు, నీవు నాకు లోబడుతున్నావు కాబట్టి వినయం గల వారికి అధికమైన సంతోషం దాచిపెట్టాను. ఈరోజు ఈ వాక్యం విన్నాం కదా, దేవుని అడగండి, ప్రభా ఈరోజు ఏం చెప్తున్నావు, ఏది విన్నాను నేను, నీకు ఎక్కడ లోబడాలి నాకు చెప్పు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు చక్కగా బోధపరుస్తాడు. ఆయన పేరు రబ్బీ, అంటే బోధకుడు. ఖచ్చితంగా ఉపదేశిస్తాడు, నడిపిస్తాడు. అప్పుడు నువ్వు వినినట్లయితే నీ సంతోషము ఒక్కరోజు, ఒక పూట, ఒక క్షణం ఉండేది కాదు, అధికంగా ఉండేది. నిజం చెప్పాలంటే మనము సుఖంగా జీవించవచ్చు దేవుని యందు మనము వినయం కలిగి ఉంటే. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, వినయం గల మనసు మాకు పుట్టించండి నాయన. ఒబీడియన్స్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్సింగ్స్ నాయన. అయ్యా ఈరోజు మాకు చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నీ మాట వణుకుచు ఎవరైతే విని వణుకుతారో నాయన ప్రభా, లోబడతారో అలాంటి వారి సంతోషం ఇంత అంత కాదు నాయన, అధికంగా ఇస్తామని నువ్వు చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు నీ సేవకురాలుగా ఈరోజు ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారి సంతోషం అధికం అవుతున్నట్లుగా, వారి హృదయం నీకు లోబడేటట్టుగా నీవే చేసుకుంటావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మనకి దేవుడు సంతోషాన్ని, అధికమైన సంతోషాన్ని దాచిపెట్టాడు. మరి ఒక దీవెన రూపంలోనో, ఒక మేలు రూపంలోనో, క్షేమం రూపంలోనో మనకు తెలీదు, కానీ అధికమైన సంతోషం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ కమెంట్ బిలో అండ్ సే amen, and don't forget to like, share and subscribe. See you tomorrow. Until then, take care. Praise the Lord.